మిడిల్ ఈస్ట్ లో వార్ రెండో వారానికి చేరింది. దాడులు ప్రతీకార దాడులతో యుద్ధం కంటిన్యూ అవుతూనే ఉంది. ఇరాన్ పై అమెరికా ఇజ్రాయెల్ దాడులు కొనసాగిస్తుంటే ఇరాన్ కూడా అంతే వేగంతో ప్రతీకార దాడులకు దిగుతోంది. ఇరాన్లోని అణు క్షిపణి కేంద్రాలపై అమెరికా ఇజ్రాయెల్ దళాలు ఉధృతం చేస్తూనే ఉన్నాయి దాడుల్ని. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు మరింత పెరుగుతున్నాయి. 400కు పైగా ఇరాన్ స్థావరాలపై దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. బాలిస్టిక్ క్షిపణి లాంచర్లు, డ్రోన్ల నిల్వ కేంద్రాలే టార్గెట్ గా ఇజ్రాయెల్ అమెరికా దాడులతో విరుచుకుపడుతోంది. టెహ్రాన్లోని ఆజాదీ టవర్ సమీపంలో కూడా ఇజ్రాయెల్ దాడులు చేస్తోంది. అటు ఇరాన్ నౌకాదళాన్ని నిర్వీర్యం చేసినట్టు అమెరికా ఇప్పటికే తెలిపింది. ఇరాన్ పై ఇజ్రాయెల్ లాగే అమెరికా దాడులు కంటిన్యూ అవుతున్నాయి. రోజు రోజుకి ఇవి ఉధృతం అవుతున్న నేపథ్యంలో ఇరాన్ కూడా ప్రతీకార దాడుల్ని తీవ్రతరం చేస్తోంది. ఇప్పటికే ఇజ్రాయెల్ 400కు పైగా స్థావరాలపై దాడులు చేసింది. ఇరాన్ కూడా బాలిస్టిక్ క్షిపణి లాంచర్లు, డ్రోన్ల నిల్వ కేంద్రాలపై బాంబర్లతో దాడులు చేసినట్టు తెలుస్తోంది. మిడిల్ ఈస్ట్ లో వార్ ఇంకా కంటిన్యూ అవుతోంది. అది రోజు రోజుకు ఉధృతం అవుతున్న నేపథ్యంలో దాడుల్ని తీవ్రతరం చేస్తున్నారు. దాడులు ప్రతీకార దాడులతో మొత్తం యుద్ధం అంతా తీవ్రతరం అవుతున్న దృశ్యాలు మనకు కనిపిస్తున్నాయి. ఇరాన్ నౌకాదళాన్ని నిర్వీర్యం చేసినట్టు కూడా ఇప్పటికే అమెరికా దళాలు చెప్తున్నాయి. మిడిల్ ఈస్ట్ లో రెండో వారానికి యుద్ధం చేరుకున్న నేపథ్యంలో ఇరాన్లోని అణు క్షిపణి కేంద్రాలపై యుఎస్ అలాగే ఇజ్రాయెల్ దాడులు కంటిన్యూ చేస్తోంది. ఇరాన్ కూడా అంతే వేగంగా ప్రతీకార దాడులకు దిగుతోంది. ఇరాన్లోని క్షిపణి కేంద్రాలపై ఇప్పటికే అమెరికా ఇజ్రాయెల్ దాడులు ఉధృతం చేస్తూనే ఉంది. దీంతో పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు ఇప్పుడు మరింత పెరుగుతున్నాయి. 400కు పైగా ఇరాన్ స్థావరాలపై దాడులు చేసినట్టు ఇజ్రాయెల్ సైన్యం ప్రకటించింది. ఇక యుఎస్, ఇజ్రాయెల్, ఇరాన్ దాడులు ప్రతీకార దాడులకు సంబంధించిన డీటెయిల్స్ మా ప్రతినిధి గోపిని అడిగి తెలుసుకుందాం. గోపి. ధనలక్ష్మి, అమెరికా ఇజ్రాయెల్ తో కలిసి ఇరాన్ పైన జరుగుతున్న రెండో వారానికి చేరుకోవడం జరిగింది. తీవ్రమైన పరిస్థితులు ప్రపంచవ్యాప్తంగా కూడా ఈ యుద్ధ ప్రభావం కనపడుతుంది. ముఖ్యంగా భారతదేశ పైన కూడా దీని ప్రభావం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఇప్పటికే ముడి చమురుకు సంబంధించిన అంశం పైన భారత్ ఇప్పటికే ఆందోళన వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. ధరలను కూడా పెంచుతూ నిర్ణయం తీసుకుంది. అయితే ఇటు మధ్య ఏదైతే పశ్చిమ ఆసియాలో జరుగుతున్న ఈ యొక్క యుద్ధానికి సంబంధించి భారత్ పైన దీని ప్రభావం చాలా స్పష్టంగా కనపడుతుంది. ఒకవైపు ఇటు ఇరాను, అదే విధంగా ఇజ్రాయెల్ పైన దాడులకు క్షిపణులతో పాటు ఇటు ఆ డ్రోన్ వ్యవస్థలను నిర్వీర్యం చేసే ప్రయత్నం చేస్తూ ఉండడం, ఇజ్రాయెల్ కూడా ఇరాన్ లోని కీలక స్థావరాల పైన కూడా ఇది ఒక మిసైల్స్ ద్వారా దాడులకు పాల్పడుతుంది. ఒకవైపు ఇటు అమెరికా ఇంటెలిజెన్స్ ఉపయోగించుకుంటూ ఇరాన్ ని ఇబ్బంది పెడుతూ ఉంటే ఇరాన్ కూడా అదే రీతిలో అమెరికాకు సంబంధించిన ఆ గూఢాచార సంస్థల పైన కూడా ఈ యొక్క దాడులకు పాల్పడుతున్న పరిస్థితి ఉంది. అయితే ముఖ్యంగా ఇటు భారతదేశం పైన ఎక్కువగా ఈ ముడి చమురుకు సంబంధించి ఇటు గల్ఫ్ దేశాల నుంచే భారత్ ఎక్కువగా ఆధారపడుతున్న నేపథ్యంలో ఈ యుద్ధానికి మరింత తీవ్రతమై ఈ యొక్క ఈ ముడి చమురుకు సంబంధించిన ఆహారాల పైన కనుక ఏదైనా దాడి కనుక దాని ప్రభావం స్పష్టంగా ప్రపంచవ్యాప్తంగా ఉండే అవకాశాలు అయితే చాలా స్పష్టంగా కనపడుతున్నాయి. ఎందుకంటే చాలా దేశాలు కూడా గల్ఫ్ దేశాల నుంచే ఈ యొక్క పొడి చమురుకు సంబంధించిన నిల్వలను కొనుగోలు చేస్తున్నాయి. కాబట్టి ఈ యొక్క యుద్ధ వాతావరణం ఒకవేళ ముగిసిపోకపోతే కనుక దాని ప్రభావం ప్రపంచంలోని అన్ని దేశాల పైన చాలా స్పష్టంగా కనపడుతుంది. మరి 2 వారాల పాటు కూడా ఇటు ఇరాన్, ఇజ్రాయెల్ జరుగుతున్న ఈ యుద్ధం ఇంకా ఆగకపోతే మాత్రం రానున్న రోజుల్లో
ఈ కేవలం ఇంధన కొరత మాత్రమే కాదు, ఇతర అంశాలపైన కూడా దీని ప్రభావం చాలా స్పష్టంగా కనపడబోతుంది. ఇటు ముఖ్యంగా భారత్ సంబంధించి ఏదైతే అంతర్జాతీయ రవాణా సంస్థ పూర్తిగా నిలిచిపోయిన నేపథ్యంలో మరి రాకపోకలన్నీ కూడా పూర్తిగా నిషేధం జరుగుతున్న ఈ పరిస్థితుల్లో కనుక ఇంకా మరికొన్ని రోజులు ఇదే విధంగా కొనసాగితే కనుక ఇటు రవాణా వ్యవస్థ పైన పూర్తిగా ప్రభావం పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఇటు డీజిల్ ఒకవేళ ప్రస్తుతం అయితే భారత్ లో డీజిల్ కొరత లేకపోయినప్పటికీ రానున్న రోజుల్లో ఒకవేళ యుద్ధం ముగిసిపోకపోతే గనక డీజిల్ పైన కూడా దీని ప్రభావం పడబోతుంది. మరి డీజిల్ సంబంధించి కనుక ప్రభావం పడితే భారతదేశం అత్యధిక రవాణా వ్యవస్థ పూర్తిగా డీజిల్ పైన ఆధారపడి ఉన్న నేపథ్యంలో మరి దాని ప్రభావము సాధారణ జనాలతో పాటు అనేక రంగాలపైన కూడా పడే అవకాశాలు కనపడుతున్నాయి. ఆర్థిక వ్యవస్థ పూర్తిగా విచ్ఛిన్నమయ్యే పరిస్థితులు కనపడుతున్నాయి. మరి ఇప్పటికే ఇటు అంతర్జాతీయంగా ఐక్యరాజ్య సమితి కూడా ఈ యుద్ధాన్ని ఆపేందుకు ఇరు దేశాల మధ్య శాంతియుతమైన చర్చలు జరుపుకోవాలని కూడా కోరుతున్నప్పటికీ ఇటు ఇరాన్ కావచ్చు లేదా ఇజ్రాయెల్ కావచ్చు, రెండు దేశాలు కూడా ఎవరు కూడా యుద్ధాన్ని ఆపే పరిస్థితుల్లో లేరు అనేది కూడా స్పష్టమవుతుంది. ఇరాన్ ఖచ్చితంగా తమ దేశ సుప్రీం లీడర్ ని హతమార్చేందుకు ప్రతీకార చర్య జరిపి తీరుతామంటూ కూడా ఇరాన్ చెప్తున్న నేపథ్యము. థ్యాంక్ యూ గోపి.